చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసు ఫైల్ అనేటువంటి డాక్యుమెంట్ అక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ 5 కలెక్టర్స్ కూడా నానాటి ఇబ్బందులు పడతా ఉన్నారు. సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ కూడా కాబోతా ఉంది. ఇక్కడ దాదాపు 10 మంది పైన కలెక్టర్ల మీద ఎంక్వైరీ జరగబోతా ఉంది. అది ఈడీ, సిబిఐ వాళ్ళే చేస్తారు డెఫినెట్గా. వీటిలన్నిటినీ మీరు ప్రజలందరూ కూడా గమనిస్తుంటుంటారు. చూడండి, మీకు కాపీలు తీసుకోండి. ఇక్కడ చాలా కాపీలు ఉన్నాయి, తీసుకోండి. మీరు ఇన్ డీటెయిల్డ్గా దాని గురించి, అంటే ఇప్పటివరకు మరి దాని గురించి ఇసుక వ్యవహారంలో తమిళనాడులో జరిగినటువంటి విషయాన్ని గురించి, ఐఏఎస్ ఆఫీసర్లు తమిళనాడులో పడుతున్నటువంటి ఇబ్బంది గురించి ఎవరైనా తెచ్చారో దృష్టికి లేదో కానీ ఇలాంటి ఇంకా ఫీచర్లు చాలా ఉంటాయి. చూద్దాం. అంటారు ఇసుక విధానం రాష్ట్రంలో, ఇసుక పాలసీ, ఇప్పటి వరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, దాని గురించి ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలకి నిర్ణయించారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక 5 నెలలు 6 నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా చేసినటువంటి మాట మనందరికీ తెలుసు. ఆ టైంలో చాలామంది బేల్దార్ మేస్త్రులు, పెయింటర్సు, కార్పెంటర్సు వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ 6 నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పచెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకొని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం. తర్వాత అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే, ప్రతి జిల్లాకి కొంతమంది రాజకీయ నాయకులకు అప్పచెప్పారు. ఆ రాజకీయ నాయకులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్లు తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లాస్లు వచ్చినా ఎవరిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ ఇసుక అనేది మనందరికీ తెలుసు, ఒక న్యాచురల్ మినరల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్. ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పద్ధతిలో అసలు ఇసుక తీయటానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ రీచ్ల్లో ఉన్నాయి, ఏ రీచ్ల్లో ఉన్నాయి. మరి ఆ రీచ్లు ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళ ముందే అక్రమాలు జరుగుతుంది. పోలీసులు చూస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నారు,
విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారు. అలాగే దీనికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ ఇచ్చిన కానీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందంటే మనం చెప్తుంటాం, మన నినాదం ఏమో పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాయి. ఇది పేదలకు సంబంధించినటువంటి అంశం ఇసుక అనేది. వాళ్ళు ఇంతకుముందు ఎస్సీలో బీసీలో ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని ఫస్ట్ మేలు చేసుకునే విధంగా ఏదో వాళ్ళు కొన్ని రీచ్లో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని ఆ రీచ్ల్లో వచ్చినటువంటి ఆదాయంతో చిన్న వాళ్ళంతా బతికేటువంటి పద్ధతిని మనం చూసాం. కానీ చెప్పేదేమో పెత్తందారి వ్యవస్థ, పేదలు అని అనడం, ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా పేదలకి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కూడా పేదలకు అందనీయకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా మొత్తం వందల కోట్ల రూపాయలు నెలకి జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా ఇసుకని ఏ రకంగా తవ్వకాలు చేస్తాం? నాకు తెలిసింది ఏంటంటే అనుమతులు లేవు, మొత్తం క్యాష్ రూపాన ఇది తీసుకొని వందల కోట్ల రూపాయలు నెలకు దీన్ని అర్పిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసే ఉందో లేదో కానీ ఈ మధ్య తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఒక 5 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల మీద అధ్యయనం చేశారు. కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అది హైకోర్టులో కూడా ఉంది ఆ కేసు. కానీ 5 కలెక్టర్ల మీద కేసు ఫైల్ చేశారు తమిళనాడులో. చేసి వాళ్ళు ఎలా స్టడీ చేశారో తెలుసా? వాళ్ళందరూ అది ఈడీ వాళ్ళు 5 విధాలుగా చేశారు. ఒకటి క్రెడిబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ డ్రోన్స్ అనేటువంటి ఒక ద్వారా డ్రోన్స్, అలాగే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే, ఆ తర్వాత బాతిమెట్రిక్ సర్వే, అలాగే శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని ప్రాసెసింగ్ చేశారు. అంటే మన ప్రభుత్వం అనుకోవచ్చు వీళ్ళకి మేమేం దొరకలే ఇసుక దందా చేసిన అని చెప్పేసి. తమిళనాడులో ఈడీ పర్ఫెక్ట్గా ఈ 5 టెక్నాలజీలను ఉపయోగించి వాళ్ళు A to Z ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తీసుకొని 5 కలెక్టర్ల మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దానికి హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఏమని? మా కలెక్టర్స్ తప్పు చేయలేదు, దీన్ని కొట్టియండి అని చెప్పేసి క్యాష్ పిటిషన్ కోసం వెళ్తే మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీని మీద థరోగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. అక్కడ వాళ్ళు చేసిందంటే మన మాదిరిగానే 195 హెక్టార్లో పర్మిషన్ ఉంటే 987 హెక్టార్లు అంటే దాదాపు 1000 హెక్టార్స్లో దాన్ని మైనింగ్ చేశారు. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ 4730 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళు ఓన్లీ 36 కోట్ల రూపాయలు 1% మాత్రమే చూపించారు. నేను ఈ అధికారులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లంతా, ఈరోజు కాకపోతే రేపైనా సరే
దాదాపు ఒక 10 మంది కలెక్టర్స్ని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో ఈ టెక్నాలజీస్ ద్వారా మొత్తం డేటా మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్కి మీకు చాలా సర్వీస్ ఉంది, అలాగే అధికారులు కూడా మీకు చాలా సర్వీస్ ఉంది. ఎందుకు ఈ రకంగా మీరు అనుమతులు ఇచ్చేసి ఇసుక తవ్వకాలను చేస్తూ ఉన్నారు? ఇది నిజం కాదా? అవునా నిజం కాదా నాకు సమాధానం చెప్పండి. నిజము అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్ట్ కానీ కాకపోతే ఏ రకంగా కరెక్ట్ కాదని చెప్పండి. మీరు అనుకుంటుంటారు ఈరోజు ఇసుక ఎక్కడ తవ్వకాలు జరగట్లేదని. నాకు డైలీ డిఫరెంట్ రీచెస్ నుంచి జన సైనికులు మా క్యాడర్ గత 10 రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నారు. ఆ వీడియోలు ఎట్లా అంటే ఆ రీచ్లో జరుగుతున్నటువంటి ప్రొక్లైనర్స్ ఎన్ని, వాటి నెంబర్లు ఏంటి, ఆ తర్వాత వరుసన ఉన్నటువంటి ట్రక్కులు ఎన్ని, 1 కిలోమీటర్ పొడవున ట్రక్కులు ఉన్నాయి. ఆ ట్రక్కులన్నింటిని కూడా వీడియో తీస్తున్నారు. ఆ తర్వాత అక్కడ చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ రేట్కి వెళ్తున్నాయి, ఇవన్నీ దాచిపెట్టేటువంటి నిజాలు కాదు. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకుంటున్నారు. తమిళనాడులో ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారో, ఎఫ్ఐఆర్లు బుక్ చేశారో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. దాదాపు 10 మంది కలెక్టర్స్, రెవెన్యూ అధికారులు ఎవరైతే దీనికి పర్మిషన్స్ చూస్తూ కామ్గా ఉన్నారు. పిల్లి పాలు తాగుతా ఎవరు చూడట్లేదు అనుకుంటే అది మన పొరపాటు. రోజులు మారినాయి. ఇది ఒక సంపద. ఇసుక అనేది డెఫినెట్గా న్యాచురల్గా మనకి గోదావరి, కృష్ణ, ఈ నదులు మనకి న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని సంపద. ఈరోజు మనం ఎస్సీలో, మన బీసీలో అంటున్నాం. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మరి దీనికి నెలకు వచ్చేటువంటి 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు పుస్తకాల్లో చూపించి రెవెన్యూలోకి వెళ్తుందా? వెళ్ళట్లేదు. మరి దీంతో దీని వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా కూడా ఉంది కదా. వాళ్ళు కూడా పాపులేషన్ వైజ్గా 45%, 50% ఉన్నారు కదా. మరి అవన్నీ వస్తే వాళ్ళకి గ్రామాల్లో మంచి ఇవ్వచ్చు, రోడ్లు వేయచ్చు. నెలకి వాళ్ళ వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా 200 కోట్ల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక మీద ఇన్కమ్ వచ్చిందంటే, ఎస్సీల వాటా, బీసీల వాటా 100 కోట్ల రూపాయలతోటి నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తా ఉన్నారు. మరి సంపద మొత్తం ఒకరికే చెందుతుంది లేదా 2-3 కుటుంబాలకు చెందుతున్నాయి అంటే మనం ప్రశ్నించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఇసుక స్కామ్ అనేది పెద్ద స్కామ్. ఒక అంతు పొంతు లేదు. మనం అనుకుంటాం మనమే ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం. అవన్నీ అయ్యే పని కాదు. పెద్ద పెద్ద లీడర్స్ని మనం చూసాం. తమిళనాడులో కామరాజు నాడార్ అనేటువంటి పెద్ద పొలిటీషియన్, మచ్చలేనటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు పార్టీ కోసం, ప్రజల కోసం తారబోసాడు. ఆయన ఇచ్చినటువంటిది ఆస్తి ఈరోజు తమిళనాడులో మౌంట్ రోడ్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆ రకంగా ఆస్తులను తారబోసాడు. అతని మీద 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత కూడా 1967 ఎన్నికల్లో ఒక శ్రీనివాసన్ అనేటువంటి ఒకటి 27 సంవత్సరాలు అనేటువంటి ఒక యువకుడితోటి అపోజిషన్ లీడర్గా అన్నాదురై గారు ఉంటే డిఎంకే పార్టీకి కామరాజు నాడార్ గారి యొక్క ఎక్స్పీరియన్స్ మనకు అసెంబ్లీలో అవసరం.
ఈయన మీరు ఊడగొట్టొద్దు అని చెప్పేసి ఈయన డైరెక్ట్గా ఏదో పెట్టాను, తర్వాత ఆయన ఏదో రకంగా నేను చూసుకుంటాను ఎలక్షన్స్లో కూడా అని చెప్పేసి మెసేజ్ పెడితే ఆయన కూడా అపోజిషన్ లీడరు కామరాజ్ నాడార్ గారిని ఓడగొట్టారు జనం చిన్నపిల్లవాడి చేతులు. ఇది ఆయన ఆస్తులు దారపోసి ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి. అలాంటిది ఈరోజు మనం చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉంటారు. ఇది చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయం మీద మా జన సైనికులు ప్రతి రీచ్లో కూడా వీడియోలు తీస్తూ ఉన్నారు, ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ద్వారా ఇమేజ్లు తీసుకుంటా ఉన్నారు, ఈడీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, దానికి సంబంధించి తర్వాత సిబిఐ వాళ్ళు వస్తారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంతెంత జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎవరెవరు జేబులు నిండుతున్నాయి, ఎవరు అనేది ఆ ప్రొక్లైనర్ ఓనర్లు చెప్తారు, డ్రైవర్లు చెప్తారు, ఇది ఎవరిదని చెప్తున్నారు, ఏ రోజు నుంచి ఏ రోజు జరిగిందని చెప్తారు. మొత్తం ఎవిడెన్స్ వస్తుంది. ఎవరిని కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదు, అలాగే ప్రజలు కూడా ఎవరిని వదిలిపెట్టరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా దారుణం. అలాగే చివరిగా నా డిమాండ్ ఏంటంటే దీని గురించి ఇప్పటికైనా ఇసుక రీచ్లు ఎక్కడైతే అనుమతులు ఉన్నాయో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాళ్ళకి స్థానిక సంస్థలు వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు బతుకుతారు. చిన్న చిన్న వ్యాపారాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా వాళ్ళు బతకనివ్వండి. ఎస్సీల్ని, బీసీల్ని, చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్లు, ఆ స్థానికంగా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళని సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ వాళ్ళకి వదిలిపెట్టండి. కన్జ్యూమర్స్కి ఇసుక చాలా తక్కువ ధరకు దొరికింది. ఈ సేమ్ టైం మనం ఏదైతే రోజు చెప్తుంటామో నా ఎస్సీలు, నా బీసీలు అనేటువంటి వాళ్ళని వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. నా డిమాండ్ ఏంటంటే అనవసరంగా అధికారులు మీరు ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ పడ్డారు, ఇంకా ఫర్దర్గా పడొద్దు. దీని మీద టోటల్ పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పాను. దీన్ని త్వరగా స్టడీ చేసి నాకు చెప్పమని చెప్పారు. మా జన సైనికులందరినీ కూడా రీచ్ల వారికి కూడా అలర్ట్ చేస్తాం. ఇది పేదలకు చెందాల్సినటువంటి ఆస్తి. ఏదో ఒక కుటుంబానికో, 2 కుటుంబాలకో వేల కోట్ల రూపాయలు దోసుకునేటువంటి ఆస్తి కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయమని. చెప్పేదేమో పెత్తందారులు పేదల మధ్య పోరాటం, దోసుకునేది మొత్తం కూడా మనం ఒక్కళ్ళే. ఇది ఇసుకకు సంబంధించినటువంటి నా డిమాండ్. రెండోది, ఇంకొక కంపెనీ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ కంపెనీ పేరు సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి ఒక కంపెనీ. ఇది ఒక పెద్ద సంస్థ. దీని మీద ఒక పుస్తకం రాయొచ్చు, పెద్ద పుస్తకం రాయొచ్చు. అసలు ఈ సంస్థకి ఒక పొంతు లేదు. దీనికి స్మార్ట్ మీటర్స్లో పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి బోలెడంత తేడాతోటి ప్రజల మీద భారం. ఆ తర్వాత ట్రాన్స్ఫారాల పర్చేజెస్లో పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి వీళ్ళకేమో బ్రహ్మాండంగా దూసిపెట్టారు. తర్వాత వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తారని చెప్పేసి వీళ్ళకి పవర్ సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఒక పెద్ద కంపెనీ పవర్ సబ్సిడీ. ఇప్పుడు సామాన్య మానవుడికి మనం చూస్తూ ఉన్నాం 2 సార్లు 3 సార్లు రూపాయలు మధ్యతరగతి కుటుంబానికి పవర్ ఛార్జీలు పెంచారు. ఈ సంస్థకి సబ్సిడీ మీద పవర్ ఇస్తారు.
సోలార్ మాడ్యూల్స్ తయారు చేయడానికి. ట్రాంచ్ 1లో 4 గిగావాట్స్ అంట, ట్రాంచ్ 2లో 6 గిగావాట్స్ అంట. ఆ తర్వాత దీనికి ల్యాండ్ ఇచ్చిన సంగతి. అలాగే దీనికి మాడ్యూల్స్ తయారు చేయాలంటే క్వార్జ్ మైన్స్ కావాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరెవరికి క్వార్జ్ మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నటువంటి కూడా కొత్త జీవో తీసుకొచ్చి మొత్తం వీటికి అప్పచెప్పమని చెప్పారు. అసలు ఈ అధికారులు కూడా ఏ రకంగా దీన్ని చేస్తున్నారో, జీవోలు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల సంస్థ. దీనికి ఎవరో దీని అంత పెద్ద సార్ గారు ఉన్నారు. 50,000 కోట్ల రూపాయల సంస్థ, పైపులు ఉన్నాయి. దీన్ని పెద్ద పుస్తకం రాశాం. ఈ మధ్య ఐటీ రైట్స్ కూడా జరిగింది. నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను, మొత్తం డీటెయిల్స్ పంపమన్నారు. ఆయనకి డీటెయిల్గా ఒక 50 పేజీలు కూడా పంపించాను. నేను ఆయన కూడా స్టడీ చేయమని చెప్పాను. దీని మీద రాష్ట్ర ప్రజలకు మొత్తాన్ని కూడా ఎడ్యుకేటెడ్ చేస్తాం. అసలు ఏంటి ఈ సంస్థ, దీని వెనక అసలు ఏందేనా, విశ్వేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తిదేనా ఇది, లేదా ఆయన ఊళ్ళి పైకి కనపడి పెద్ద సార్ గారు ఎవరన్నా ఉన్నా దీని అనుకున్నాడా? దీనికి ఈక్విటీలో ఎక్కడి నుంచి వస్తుంటాయి, ఎక్కడ లబ్ధి పొందితే ఈక్విటీలు వస్తుంటాయి. ఇది ఒక పెద్ద సంస్థ. దీన్ని నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు దీన్ని అర్థం చేసుకుంటారు. నేను ఆయనకి ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ఇవి ఎవరికి తెలియనటువంటి విషయాలు కాదు, అందరికీ అన్నీ తెలుసు. అధికారులు చాలామంది బలిగా పోతా ఉన్నారు వీటి ద్వారా. ఎలా ఇస్తారండి మీరు? స్మార్ట్ మీటర్స్ వేరే రాష్ట్రంలో ఎంత, ఇక్కడ ఎంత, ట్రాన్స్ఫారాలు ఎంత, పవర్ సబ్సిడీలు వీటికి ఏంటి, ఏంది ఇది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అడిగేవాళ్ళు లేదు. ఎవడన్నా అడిగితే పోలీస్ కేసు పెట్టడం, లోపలేయటం. వేరే ఏదన్నా అతని మీద ఏదన్నా చిన్న చిన్న కేసులు పెట్టడం, లోపలేయటం. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమేనా? మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం ఎవరు తప్పించుకోలేరు. డెఫినెట్గా వీటిలన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పుడు రేపు ఏదో నా మీద ప్రెస్ మీట్ పెట్టి గందరగోళంగా ఏదో 4-5 ప్రెస్ మీట్లు పెట్టి తెచ్చొచ్చు. నేను ప్రిపేర్ అయ్యాను, నో ఇష్యూ. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదా, అవునా కాదా ఒకసారి అర్థం చేసుకొని ప్రాపర్గా చదువుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి మేము పడతాం. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడటం, బొఫూన్లు అంటాం, ఇంకోటి అంటాం. నాకు నోరు నేను అడగలను. మొన్న కానీ ఏదో బొఫూన్ అంటున్నాడు. సరే, రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇవన్నీ సహజమే. నేను అడిగిన ప్రశ్నలు అవునా కాదా, మీకు ఇసుక రీచ్లకి పర్మిషన్ ఉందా లేదా, మీరు తవ్వుతున్నారా లేదా, తవ్వుతుంటే దాన్ని రెవెన్యూ గవర్నమెంట్కి పోవట్లేదు, క్యాష్ వస్తూ ఉంది, ఆ క్యాష్ తీసుకోవటం అనేది మనీ లాండరింగ్ కింద వస్తుంది. ఆ మనీ లాండరింగ్ విషయంలో చాలామంది రేపు ఇరుక్కుంటారు. తద్వారా అది ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిద్ది, తద్వారా అది సిబిఐకి వెళ్ళిద్ది. తర్వాత సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సంస్థ ఉంది, వీటన్నిటికి వెళ్ళిద్ది. మీరు అధికారులు బాగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకొస్తున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ జీవితాలను అనవసరంగా మీరు వాడు చేసుకోవద్దు, ఎవరు మిమ్మల్ని రక్షించలేరు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఇసుకని ఇప్పటికైనా ఎస్సీలకి బీసీలకి స్థానిక సంస్థలకు అప్పచెప్పమని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.